టీడీపీ పార్టీ కడప జిల్లాకు చేసిందంటూ ఏమీ లేదు, అభివృద్ధి చేసిందంతా మా హయాంలో జరిగిందనేది వైసీపీ చెప్పింది. నిజంగా ఎవరి హయాంలో కడప డెవలప్ అయింది? టీడీపీ కడపకి ఎలా డెవలప్ చేసిందంటే ఏం చెప్తారు? చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే డెవలప్ అయింది. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పెట్టింది ఆయన హయాంలో కదా. గాలేరు నగిరి, హంద్రి నీవా, ఈ పులివెందుల ప్రాంతానికి రాయలసీమకు నీళ్ళు వచ్చేటి. ఈ గండికోట, ఈ బెనకచెర్ల, ఇట్లాంటి పెండింగ్ పనులన్నీ పూర్తి చేసింది ఆయన కదా. తెలుగుదేశం పార్టీ ఈరోజు హరిజన గిరిజన వాడల్లో కూడా చూడండి, ఆంధ్ర ఏరియాలో కూడా ఇటు లేవు రోడ్లు. పాలు పోసి అట్లే ఎత్తుకోవచ్చు ఏ రోడ్డు పైన. అవన్నీ చంద్రబాబు నాయుడు రాయలసీమకు, కడపకు ఎక్స్పెషల్లీ ఇతోధికంగా చేసినాడు. ఫ్యాక్షన్ను కోరలు విరిచిందే చంద్రబాబు నాయుడు గారు కదా. ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసింటే చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్లో నెలకొల్పినప్పటికీ తర్వాత 2-3 ఏళ్లకు ఈ పులివెందుల నియోజకవర్గంలో 2500 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేసేవాళ్ళు, దేశంలోనూ వివిధ దేశాల్లోనూ ప్రపంచంలోనూ. అదంతా ఆయన సాధించిన అభివృద్ధి కదా. ఈ రోడ్లు ఇవన్నీ ఈయన చేసింది శూన్యం. చేసినాడు ఈయన. జగన్మోహన్ రెడ్డి చేసాడు. ఏం చేసినాడు? అన్నమయ్య ప్రాజెక్టు దగ్గర అవన్నీ వాళ్ళంతా ఇసుకను కరకర నమిలి మింగినారు. కట్ట కింద కూడా చివరకు ఎలుకో కదా ఏ విధంగా అయితే ధాన్యాన్ని నాశనం చేస్తుందో ఆ విధంగా కట్ట కింద కూడా ఊడ్చారు. ఊడ్చిన దాని వల్లనే ఆ కట్టంతా కొట్టుకొని పోవడము, ఒక 60 మంది చనిపోవడము, 1000 పశువులు చనిపోవడము, 1000 ఎకరాల్లో పంట నష్టం జరగడము, కన్నీ విన్నీ ఎరుగకుండా ఇప్పుడు కూడా అక్కడ శిబిరాలు వేసుకొని ఉండారు. దయనీయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు వీళ్ళకు ఉద్యోగస్తులు ఎంత గోడాన్నారు. ఆలమందరా, బాలగోడురా, ఆలగోడురా అని ఏడసని ఉద్యోగస్తుడే లేడు. పెన్షన్ హోల్డర్ ఖచ్చితంగా నెల పెన్షన్లు వచ్చినాయా? ఎక్కడే కానీ గుంతలేని రోడ్డు ఉందా? ఇప్పుడు అదే పులివెందుల నుంచి మొద్దునూరుకు పోయే రోడ్డులో పోవాలంటే డైరెక్ట్ యమధర్మరాజు పంటిసందు దూరి తప్పించుకొని వచ్చినట్టే తిరిగి ఆ రోడ్లో వెళ్ళాలంటే అప్పుడు ఎట్లున్నాయి పంటలు, ఇప్పుడు ఎట్లున్నాయి? మహానాడు జరిగినారు 3 రోజులు ఎట్లుండేది? 3 పువ్వులు 6 కళ్యాణంగా 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరిగింది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎంత చల్లని వాతావరణం. మేము భయపడ్డాం మహానాడు పెట్టినప్పుడు.